డబుల్ బెడ్రూమ్ల ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మౌనం వీడాలంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. అర్హులైన దరఖాస్తుదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. డబుల్ బెడ్రూమ్ల కోసం ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఎందుకు ఎదురు చూస్తున్నామని లబ్ధిదారులు చెప్పారు. 9 ఏళ్ల తమ నిరీక్షణకు ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇండ్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని, దళిత గిరిజనులకు 6 లక్షలతో పాటు ఇంటి నిర్మాణానికి స్థలం ఇస్తామని హస్తం నాయకులు భరోసానిచ్చారు. జూలపల్లి మండల్ గ్రామాల ప్రజలందరూ కూడా మా అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. మా పాత్రికేయ మిత్రులకు కూడా. ఎందుకంటే ఇవాళ 9 సంవత్సరాలు దాటింది. 9 సంవత్సరాల 4 మాసాలు అయితే ఉంది. 2-3 మాసాలు అయితే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో మీరు ఆలోచన చేయాలి. ఇవాళ జూలపల్లి మండల కేంద్రంలో గాని, ఈ జూలపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో గాని, ఏ గ్రామంలోనైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ దాసర్ మనోహర్ రెడ్డి గాని, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గాని ఇచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ గ్రామంలో ఇయ్యలే. ఆనాడు 2004, 9, 14 ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2009, 14 నేను శాసనసభ్యుగా ఉన్నప్పుడు ఎంతమంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరందరూ ఎంతమంది దరఖాస్తులు పెట్టుకుంటే అంతమందికి ఇల్లు